హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథని ప్రేమ సాక్షిగా 12వ భాగాన్ని వినేద్దాం. అమ్మతో చెప్తాను అని వెళ్ళిన విశాల్ నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు. అపాయింట్మెంట్ లేకపోవడంతో 2 గంటలు వెయిట్ చేశాక అతని నెంబర్ రావడంతో వెళ్ళిన విశాల్ తను అక్కడికి ఎందుకు వెళ్ళాడో వివరంగా చెప్పాడు డాక్టర్కి. వేసెక్టమీ రివర్సల్ని యూజ్ చేసి మీరు తండ్రి అయ్యేలా చేయొచ్చని చెప్పిన డాక్టర్ మాటలు సంతోషాన్ని ఇవ్వగా ఈరోజే చేయండి డాక్టర్ అన్నాడు. ముందు మీరు కొన్ని టెస్టులు చేయించుకోవాలి అని చెప్పి నర్సుకి చెప్పి ల్యాబ్కి తీసుకెళ్లాడు. గంట తర్వాత రిపోర్ట్స్ వస్తాయని చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడే కూర్చున్న విశాల్కి 6 నెలల ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. డబ్బు కోసం 22 లక్షల లోన్కి అప్లై చేసిన అతని అప్లికేషన్ రిజెక్ట్ అవడంతో అంత డబ్బు అప్పటికప్పుడు ఎలా సాధించాలో అర్థం అవ్వక తల పట్టుకున్న అతన్ని మేనేజర్ పిలుస్తున్నాడంటూ కాల్ రావడంతో అతని క్యాబిన్లోకి వెళ్ళాడు. 22 లక్షల లోన్ నీకొచ్చే 30,000 జీతానికి ఎలా ఇస్తారనుకున్నారు విశాల్? గంభీరంగా వచ్చిన మేనేజర్ మాటలు సహజమే అయినా సారీ సార్, నా అవసరం అలాంటిది అని తలదించుకున్న అతన్ని చూసి నిజంగా అంత అవసరమా నీకు అన్నాడు. అని అనగలిగాడు. సరే నాతో రా అంటూ తీసుకెళ్లాడు ఆదిత్య ఫామ్ హౌస్కి. వీల్చైర్లో ఉన్న అతన్ని చూస్తూ బ్రుకిటి ముడిపడింది విశాల్కి. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో అతనిప్పుడు వేరే కంట్రీలో తన బిజినెస్ను చూసుకుంటున్నాడు. పబ్లిసిటీ ఇష్టపడని ఒక పెద్ద సెలబ్రిటీ. కానీ అతని వాస్తవ రూపం చూసే అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో విశాల్ కూడా ఒకడయ్యాడు. ఈరోజు విశాల్ని చూసి అంత మనీ ఎందుకు నీకు అన్నాడు ఆదిత్య. చేతిలో వైన్ గ్లాస్, దూరంగా 2 అమ్మాయిలు క్యాజువల్ ఇన్నర్స్లో అతని పక్కన కూర్చుని ఉన్నారు. జిగుప్సాకరమైన ఆ వాతావరణం నుండి తనని స్థిమితపరచుకోవడానికి చాలా టైం పట్టింది అతనికి. నాన్న రీసెంట్గా చనిపోయారు సార్. అప్పులకి ఆస్తి మొత్తం అయిపోయింది. అమ్మకి స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉంది. 4 రోజుల్లో ఆపరేషన్ చేయించాలి. అందుకు 22 లక్షలు అవసరం అవుతాయి అని చెప్పాడు నిజాయితీగా. మేనేజర్ వైపు చూడగానే చెక్ బుక్ ఆదిత్యకి ఇచ్చాడు. అమౌంట్ రాసి సైన్ చేసి ఇచ్చాడు విశాల్కి. ఇంత అమౌంట్ నేను అడగలేదు సార్, నేను ఇస్తున్నాను. నాకు ఒక పని చేసి పెట్టాలి అని నువ్వు చెప్పు క్లియర్గా అన్నాడు మేనేజర్తో. అతను విశాల్ని తీసుకెళ్లి విశాల్ ఆదిత్య మిట్టలుగా నటించడం దగ్గర నుండి వేసెక్టమీ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, చిన్నుని నమ్మించడం, ఆదిత్య స్పర్మ్ ద్వారా తల్లి అయిన మరుక్షణం ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, తిరిగి ఎప్పటికీ చిన్మయిని చూడకపోవడం వరకు క్లియర్గా చెప్పాడు. అతను చెప్పిందంతా ఓపికగా విన్న విశాల్ మిగతా వాళ్ళలాగానే పెద్దవాళ్ళతో వ్యవహారం, ఇలాంటి పనుల జోలికి వెళ్ళకూడదనుకుని ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. అదే విషయం ఆదిత్యకి చెప్తే మరొకరిని వెతకండి దొరికే వరకు, బట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోవాలని క్లియర్గా చెప్పాడు. అలాగే తన గురించి తెలిసిన విశాల్ తన ఆఫీస్లోనే కాదు బెంగళూరులో ఎక్కడ జాబ్ రాకుండా చూడమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అలాగే సరని వెళ్ళిన మేనేజర్ విశాల్ ఫైరింగ్ లెటర్ చేతిలో పెట్టాడు. 4 రోజులు డబ్బుల కోసం వెతికినా దొరకలేదు. అప్పుల్లో ఉన్నవాడు భవిష్యత్తులో జరిగే వాస్తవాన్ని చూడాలని అనుకోడు కదా. విశాల్కి కూడా తప్పలేదు. మళ్ళీ ఆదిత్య ముందుకు వెళ్ళాడు. 50 లక్షలకు బదులు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసిన అతని ప్రశ్నకి సమాధానంగా, చిన్మయిని మళ్ళీ జీవితంలో చూడకూడదు నువ్వు. నా గురించి నిజాన్ని ఎవరికీ తెలియనివ్వకూడదు. జరిగేవన్నీ చూసే బొమ్మలా బ్రతకాలి. కాదు అంటూ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా ఏ కుటుంబం కోసం ఈ పనికి ఒప్పుకున్నావో వాళ్ళే లేకుండా చేస్తాను అని అంటూ చెక్ విసిరేసి ఈరోజే వీడి వ్యాసెక్టమీ ఆపరేషన్ జరగాలి అని మేనేజర్కి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడి వరకే తెలుసు విశాల్కి. కానీ ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళిన మేనేజర్కి కాల్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాల్ తండ్రి అయ్యే అవకాశం ఉండకూడదు అన్నాడు. ఎందుకో అర్థం కాని అతను సంశయంతో మౌనంగా ఉండిపోతే పొరపాటున ఆపరేషన్ ఫెయిల్ అయితే వీడి బిడ్డ నా బిడ్డ అని తెలియకుండా పోతుంది. చిన్మయి నా బిడ్డకు మాత్రమే తల్లవ్వాలి, నాతో పాటే ఉండాలి, నాతో పాటే చావాలి. వీడితో కాపురం చేయించే కొన్ని రోజులు కూడా అది జీవితాంతం తలుచుకుని కుమిలిపోవడానికి మాత్రమే. అర్థమైంది కదా, చెప్పింది చెయ్యి అన్నాడు. ఆదిత్య కోరుకున్నట్టుగానే విశాల్ జీవితంలో తండ్రి అవ్వకుండా డాక్టర్తో మాట్లాడాడు మేనేజర్. ఆలోచనలో ఉన్న విశాల్ని ప్రస్తుతంలోకి తెస్తూ డాక్టర్ పిలిచాడు. అతను చెప్పింది వింటూ ఏం మాట్లాడుతున్నారు మీరు? భయం కంగారు కలగలిపిన గొంతుతో అడిగాడు. వీఆర్ సారీ, బట్ మీకు వ్యాసెక్టమీ జరిగినప్పుడు లాప్రోస్కోపీ మెథడ్లో కాకుండా ఓపెన్ సర్జరీ చేశారు. అప్పుడే మీరు పర్మనెంట్గా తండ్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు అని చెప్తున్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు. పిచ్చి పెట్టినట్టుగా అయింది విశాల్కి. అప్పటికే వేసెక్టమీ చేయించుకున్న 5 సంవత్సరాల్లో రివర్స్ వ్యాసెక్టమీ చేయించుకుంటే నేను తండ్రి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు 6 నెలలు కూడా అవ్వడం లేదు డాక్టర్. చాలా చిరాకు కలిపిన గొంతుతో అడిగాడు.
మీ విషయంలో అలా జరగలేదు. ఆపరేషన్ చేసిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి చెప్పాడు డాక్టర్. ఖచ్చితమైన అతని సమాధానం విశాల్ని వివస్సుని చేస్తుంటే ఛాన్స్ లేదా కొద్దిగా కూడా అన్నాడు. నో మిస్టర్, మీరు ఏ హాస్పిటల్ అయినా ఈ రిపోర్ట్స్ చూపించుకోవచ్చు అని అతని రిపోర్ట్స్ చేతిలో పెట్టి వెళ్ళమన్నాడు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది అతన్ని. ఖచ్చితంగా ఆదిత్య పనే ఇదని తెలిసిన విశాల్ నేరుగా ఇంటికి వెళ్ళి ఎవరు పిలుస్తున్నా వినకుండా డోర్స్ క్లోజ్ చేసుకుని పిచ్చి పట్టినట్టుగా అరవసాగాడు. బయటికి వెళ్ళిన అతనికి చాలా సంవత్సరాల తర్వాత మరోసారి కళ్ళ నిండా నీళ్లు చేరాయి. మన కలయిక ఎప్పటికీ తీరని అందమైన కలగానే మిగిలిపోతుంది అభి, మర్చిపోనన్ను అని చిన్మయ్య చెప్పిన మాటలు మరోసారి గుర్తు చేస్తుంటే కారిడార్లో ఉన్న చైర్లో ఓరగిల్లాడు. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన అభికి అన్ని పేపర్స్లో ఫాదర్గా ఉన్న తన సైన్ చూసుకుని అది ఎలా చిన్మయ్యకి ఇవ్వాలో తెలియక ఫైల్ రిసెప్షన్లో పెట్టి తన కోసం ఫుడ్ తెప్పించాడు. అది తీసుకుని చిన్మయ్య ముందుకు వెళ్ళాడు. తీవ్రంగా ఆలోచిస్తుంది తను. మదర్ ఎక్కడా అని అడుగుతూ చైర్ లాక్కున్నాడు బెడ్ ముందరికి. సరిగ్గా అరగంటలో మారిన అతని స్థానాన్నే చూస్తూ బయటకు వెళ్ళింది అంది. ఓ అంటున్న అతనితో సారీ అభి అంది. నేను చెప్పాలి చిన్మయ్, విశాల్ నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు తనని కావాలనుకుంటున్నావు. ఎక్కువ ఆలోచించకుండా తనతో నీ ఫ్యూచర్ ఆలోచించు అన్నాడు. కావాలనుకుంటున్నానా? ఏమో, తనకి తెలిస్తే కదా. చిన్నగా నవ్వి కొచ్చి క్యాన్సిల్ చేసుకున్నావా అని అంది. వెళ్తున్నాను ఈవినింగ్ ఫ్లైట్కి అని చెప్పి ఫుడ్ తినే ఇంకా అంటూ రిసెప్షన్కి కాల్ చేశాడు. అప్పటి వరకు వెయిట్ చేస్తున్న నర్స్ చిన్మయి ఐవి తీసేసి ఫుడ్ ఆమె ముందు అరేంజ్ చేసి వెళ్ళింది. ఇంత తినాలా నేను? కళ్ళు పెద్దవి చేసింది తను. నువ్వు ఒక్కదానివి కాదు కదా, ఇద్దరు కలిసి ఆ మాత్రం తినలేరా? చిన్ని నవ్వుతో చూశాడు. ఎందుకు ప్రతిసారి వీడిని నన్ను కలిపి మాట్లాడుతున్నావు అభి? వీడు నా బిడ్డ కూడా అని నేను అనుకోవాలనా? చేయి నొప్పి పెడుతుంటే అంది. అలాగే అనుకో, చెప్పాను కదా నీ కడుపులో ఉన్నంత వరకు తను నీ బేబీ, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది మాత్రమే. చెప్తూ నొప్పిగా ఉందా అన్నాడు. ఐవి నీడిల్ పెట్టిన చోట చిన్న వాపు కనిపిస్తుంటే కొద్దిగా అంటున్న చిన్మయి చేతి నుండి స్పూన్ తీసుకున్నాడు. స్పూన్ ఆమె నోటి దగ్గర తెచ్చిన అభిని చూస్తూ వీడెప్పటికీ నా బిడ్డ అవ్వలేడు. అబార్షన్ తర్వాత చాలా వీక్ అవుతారు కదా, పైగా బ్లీడింగ్ అంటూ ఆగిపోయి వీక్ అవుతారు. ఇప్పటికే లెగ్ పెయిన్, ఇంకో పెయిన్ వద్దన్నారు మదర్ అంది. తింటూ కూడా మాట్లాడొచ్చు అని స్పూన్ నోట్లో పెట్టాడు. కోపంగా లేదా నాపై అడిగింది మరో స్పూన్ పెట్టుకుంటూ. ఎందుకు కోపం? నిజంగానే అర్థం అవ్వలేదు అతనికి. ఏమీ లేదు అంటూ మిగతాది తింటుంది. వీళ్ళని డోర్ దగ్గర నుండి చూసిన మదర్ సంశయంగా లోనికి వచ్చింది. ముఖ్యంగా అభి. హాస్పిటల్ అంతా అతనిదే అని ఇందాకే తెలిసింది తనకి. అలాంటి వ్యక్తి చిన్మయ్య దగ్గర ఇంత సింపుల్గా ఉండడం ఏమో ఆవిడికి అర్థం కాలేదు. మదర్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి తినిపిస్తున్నాడు. మధ్యాహ్నం అవుతుంటే చిన్మయిని ఆశ్రమంకి తీసుకెళ్లాడు. నీరసం లేకపోయినా ఆమె హ్యాండ్ పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టాడు అభి. చిన్న పిల్లని కాడు నేను అని నవ్వింది తను. అని నేనన్నానా అంటూ వెళ్తున్నాను ఇంకా అన్నాడు. సైలెంట్గా ఉంది తను కూడా. విశాల్ని ఆఫీస్కి రావడం అవసరం లేదని చెప్పు. నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండండి. మిజోరంలో ఉన్న మన కంపెనీకి జనరల్ మేనేజర్గా అతన్ని అపాయింట్ చేస్తాను. ఇద్దరు వెళ్దురు అన్నాడు. అప్పటి వరకు తను చెప్పింది పట్టించుకొని చిన్మయ్ ఇక్కడే ఉంటావా అభి, నేను వెళ్ళే వరకు అంది. పట్టుకున్న ఆమె చెయ్యి బేర్గా ఉన్న చూపులు వింతగా చూస్తూ పడుకో అన్నాడు ఆమె పక్కనే కూర్చొని. ఆదిత్య వస్తే అని నెమ్మదిగా అంది. రానివ్వను, వాడి గురించి మర్చిపో అంటూ చేయి పట్టుకున్నాడు. వాడిని మర్చిపోయాను అభి, వాడు చేసింది మర్చిపోవడమే కష్టం అని చెప్తూ బెడ్పై పడుకొని అతను కూర్చున్న వైపే తిరిగింది. కొన్ని రోజులు అన్నీ మర్చిపో. నీ పాస్ట్ అంతా, విశాల్తోనే నీ ఫ్యూచర్ మాత్రమే ఆలోచించు. ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే ఎవరు గుర్తుకు రారు శ్రీ. ఆమె చేయి నొక్కుతూ చెప్తుంటే అదే చేయి మెడవంపుల్లో పట్టుకుని కళ్ళు మూసుకుంది. కలత నిద్రగా ప్రశాంతంగా మారింది తనది. ఆమె పడుకుందని నిర్ధారణ అయ్యాక చేయి వదిలి హాల్లోకి వచ్చాడు. నిరంజన్కి ఫోన్ చేసి ఈవినింగ్ ఏ టైంలో అయినా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పి కట్ చేశాడు. కాఫీ కప్ అభికి ఇస్తూ మీ ఇద్దరికి పరిచయం ఎలా జరిగింది అభి? తానెప్పుడు నీ గురించి నాతో చెప్పలేదే అంది మదర్. 6 సంవత్సరాలుగా తను నాకు తెలుసండి. నేను అబ్రాడ్ వెళ్ళిపోయాను స్టడీస్ కోసం. తర్వాత మొన్న జరిగిన యాక్సిడెంట్లోనే చూశాను తనని అని చెప్పాడు. పూర్తిగా చెప్పలేదు తను. ప్రేమించుకున్నారా ఇద్దరు అని అడిగింది. సమాధానం ఇవ్వాలి అనుకోలేదు అభి. అవును అని ఇప్పుడు తను చెప్పే సమాధానం చిన్మయిపై ఆవిడకున్న మంచి ఇంప్రెషన్ పోగొడితే ఎలా అనుకుని. నేను ప్రేమించాను,
ఇట్స్ జస్ట్ ఏ వన్ సైడ్ లవ్ అన్నాడు. మదర్ కూడా అలాగే అనుకోవడంతో పెద్దగా ప్రశ్నలు వేయలేదు. ఇంకా పోనీలే, నీ రూపంలో అయినా తన కోసం ఆలోచించే మంచి వ్యక్తి దొరికాడు అని నవ్వుతూ తను లేచేలోగా వంట పూర్తి చేస్తానని వెళ్ళింది. అభి కూడా డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళాడు. క్లాసెస్ వింటున్న పిల్లల నిశ్శబ్దంతో అక్కడి వాతావరణం మనసుకి ప్రశాంతంగా తోచింది అభికి. ప్రేమించుకున్నారా ఇద్దరు అని మదర్ అడిగిన మాటకి తనలో తాను నవ్వుకున్నాడు. వెంటనే 15 రోజుల తర్వాత కూడా తాను గుర్తుంటే తన హాస్పిటల్కి వచ్చి కలవమన్న అభి ఆ రోజు వెళ్ళిన తర్వాత చిన్మయి చేసింది గుర్తు తెచ్చుకొని చాలాసేపు నవ్వుకున్నాడు. ప్రాంక్ చేస్తుంటారనుకున్నాడు, కానీ చిన్మయి అతని విషయంలో కమిట్ అయిందని గ్రహించలేకపోయాడు. సరిగ్గా 15వ రోజు ఉదయం ఇంకా లెగలేదు అభి. నీకోసం ఎవరో వచ్చారని రూమ్మేట్ చెప్పడంతో ఇప్పుడా అని వెళ్ళాడు. హుడీ వేసుకుని మగత నిద్రలో ముందుకు వెళ్ళిన అతని కళ్ళ ముందు లెమన్ ఎల్లో చుడిదార్లో పైనుండి స్టెప్స్ వేసిన జుట్టుతో ఉన్న చిన్మయి కనిపించింది. ఒక్కసారిగా మత్తు వదిలి చుట్టూ చూశాడు. దాదాపు అందరూ అబ్బాయిలు ఆమెనే చూస్తున్నారు అక్కడ. వారిని పట్టించుకోకుండా అభి రాగానే హాయ్ అంటూ ఎగ్జైట్ అవుతూ ముందుకు వెళ్ళింది చిన్మయి. చాలా ఆశ్చర్యంగా చూస్తున్న అతని కనుబొమ్మలను చేరిన జుట్టు సరిచేస్తూ ఇప్పుడే లేచారా అంది. అని మాత్రం చెప్పగలిగాడు. ఓ ఓకే వెళ్దామా అంటుంటే ఎక్కడికి అన్నాడు. 9కి ఎగ్జామ్ ఉంది, లేట్ అవుతుంది, నీ బైక్ తీసుకురా. చాలా హక్కుగా తన వాళ్ళతో మాట్లాడినట్టుగా చెప్తున్న ఆమె మాటని కాదని ఎలా చెప్పగలడు. 5 మినిట్స్ అని ఇక్కడే ఉంటావా అంటూ అక్కడ వాళ్ళని చూశాడు. పక్కన శివాలయం ఉంది కదా, అక్కడ ఉంటాను, తొందరగా వచ్చేయండి అని చెప్పి వెళ్ళింది. స్ట్రేంజ్ గర్ల్ అని మాత్రమే అనుకోగలిగాడు తను. 10 మినిట్స్కి ఫ్రెష్ అయ్యేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు. మఠం వేసుకొని 2 చేతులు పైకెత్తుతూ దేవుణ్ణి ప్రార్థించింది. తనని చిన్న స్మైల్తో చూస్తూ పక్కనే కూర్చోగానే విభూది అతనికి పెడుతూ నా పేరు చెప్పు అంది. చిన్మయి అని కళ్ళు చిట్లిస్తూ చెప్పాడు. నాట్ బ్యాడ్, 15 డేస్ తర్వాత కూడా నా పేరు గుర్తుందే, ఇన్ఫ్యాక్ట్ బాగానే ఉంది సార్కి అని నవ్వింది. ఫస్ట్ టైం నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, మర్చిపోలేను కదా అంత సులభంగా అన్నాడు. అయితే డైలీ ప్రపోజ్ చేస్తాను అంది నవ్వుతూ. ఆర్ యూ సీరియస్ చిన్మయ్ అన్నాడు. ఏం తక్కువ మీకు, బాగున్నారు, నాకన్నా చాలా హైట్ ఫెయిర్గా ఉన్నారు, చూస్తే ఆవరాగా తిరిగేవాడిలా లేరు, లిప్స్ కూడా అమ్మాయిల కన్నా ఎర్రగా ఉన్నాయి, అంటే సిగరెట్ తాగే అలవాటు లేదు, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో బాలీవుడ్ హీరోలా ఉన్నారు, బొర్రా లేదు, సో మందు తాగే ఛాన్సు లేదు, తాగిన లిమిట్స్లో ఉంటారని తెలుస్తుందిగా, ఇన్ కేస్ ఉన్నా కూడా మన పెళ్లి తర్వాత మందు విందు దూరం చేసి నా పొందు మాత్రం ఇస్తాను అని కన్ను కొట్టింది అభికి. భయంగా ఉండదా నీకు ఇలా ఒక స్ట్రేంజర్తో ఇన్నేసి మాట్లాడుతుంటే అన్నాడు తన చేతిలో కొబ్బరి తీసుకుంటూ. అందరితో ఎందుకు మాట్లాడతా అని కళ్ళెగరేసింది తను. వెళ్దామా అంటుంటే నేను సీట్ కొట్టాలని దేవుడికి ప్రేయర్ చేయండి అంది గర్భగుడిలోకి తీసుకెళ్తూ. 5 నిమిషాల తర్వాత బైక్పై ఉన్నారిద్దరు. ఇందాక మధ్యలో ఆపేశావు, కంటిన్యూ చేయి అన్నాడు అభి. ఏముంది, లాస్ట్ అండ్ ఫైనల్, మీ కళ్ళు క్యారీ బ్యాగ్స్ ఇంకా రాలేదు కదా, ఆ షార్ప్ లుక్స్కి ఏ అమ్మాయి అయినా ఫ్లాట్ అవుతారు, మరి నేను అమ్మాయినే కదా, సో అర్ధరాత్రి వరకు పడుకోనివ్వకుండా ప్రేమ పటాలు చెప్తూ మీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చేసేలా చేసే అమ్మాయి మీ లైఫ్లో ఇంకా అడుగు పెట్టలేదని అర్థమైంది. యావరేజ్ అబ్బాయిలనే సింగిల్గా వదలని మా అమ్మాయిలు మిమ్మల్ని ఇంకా సింగిల్గా ఉంచుతారంటే మీరు కలియుగ ప్రవరాఖ్యుడు అని కొత్తగా చెప్పే పనేముంది చెప్పండి. మీకు శశిరేఖగా మారడానికి నాకేమాత్రం అభ్యంతరం లేదు. మీరు కావాల్సినంత టైం తీసుకుని నాకు నో చెప్పకుండా ఓకే చెప్పండి, ఓకేనా అంది సెంటర్ ముందు బైక్ ఆపగానే దిగేస్తూ. నేను ఏం చదివా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేసి నిన్ను పోషిస్తా అని అడగవా అని తను కూడా బైక్ దిగుతూ అన్నాడు. వాటితో నాకేం పని, నన్ను ప్రిన్సెస్లా చూసుకో సరిపోతుంది, నిన్ను నేను పోషించుకుంటా అంది చిన్న స్మైల్ ఇచ్చి లోనికి వెళ్తూ. రేపు సేమ్ టెంపుల్, మీరు వస్తా అంటే, లేదా హాస్టల్కి రావాలా అంది. స్టూపిడ్ గర్ల్, వెళ్ళు, ఎగ్జామ్ టైం అవుతుంది అన్నాడు అభి ముందుకు వస్తూ. ఐ డోంట్ నో వై అభి, చూడగానే నచ్చేసావు, నువ్వు నా సోల్మేట్ అని నేను ఫిక్స్ అయ్యాను, నా నిర్ణయం ఎప్పుడూ రాంగ్ అవ్వదు, ఇప్పటి వరకు ఇక మీద కూడా అవ్వదు అంటూ మునివేలపై నిల్చుని అభి నుదుటిపై తాకకుండా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అందరూ చూస్తున్నారని లేకుండా అంత ధైర్యంగా అతనిని ముద్దు పెట్టుకున్న ఆమె ధైర్యానికి కొద్దిగా ఆశ్చర్యపోయాడు అభి. ఆ రోజు
అయితే ప్రేమ మాత్రం ఆ రోజు అతనికి ఆమంటే కలగలేదనే చెప్పాలి. తర్వాత రోజు యథాప్రకారం గుడికి వెళ్ళాడు అభి. మరి రూమ్లోకి వెళ్ళిన విశాల్ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. రూమ్లోకి వెళ్ళి దొరికిన వస్తువుని విసిరేస్తూ ఏడుస్తూ అరుస్తున్న విశాల్ గది తలుపు గట్టిగా బాదుతున్న రాగిని పిలుపుకి ఏడవడం ఆపేసి, నేను బాగున్నానమ్మా, 10 మినిట్స్ అన్నాడు. 6 నెలలుగా అతని ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేని రాగిని వెళ్ళిపోయింది. చాలాసేపు పడిన బాధకి ఆలోచనలకి స్వస్తి పలుకుతూ ఒక నిర్ణయానికి వచ్చాడు విశాల్. చిన్మయి కడుపులో ఉన్న ఆదిత్య బిడ్డ తన బిడ్డలా పెరగడం, పుట్టబోయే బిడ్డ తనకి సమాజంలో తండ్రి అనే గౌరవం ఇవ్వడం, జరిగిన లోటు పూడ్చడానికి ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు విశాల్కి. నిర్ణయించుకునేదే తడవుగా చల్లని నీళ్ల మొహాన్ని కడిగేసి షర్ట్ మార్చుకుని బయటికి వచ్చాడు. గదిలో కనిపించని నీహాని చూస్తూ, నీహా ఎక్కడా అన్నాడు. ఫ్రెండ్ని కలిసేసి వస్తానని వెళ్ళింది అంటూ విశాల్ భుజంపై చెయ్యేసి ఏం జరిగింది అంది. చిన్మయి కన్సీవ్ అయిందమ్మా, జీరబోయిన గొంతుతో చెప్పాడు. ఆశ్చర్యపోయిన ఆవిడ మరో మాట మాట్లాడేలోగా, తొందరపడ్డాము, క్షమించు, నా బిడ్డ నాకు కావాలి అన్నాడు తిరిగి. ఎదిగిన కొడుకు చేసిన వెధవ పని ధైర్యంగా ఒప్పుకుంటే ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఏమంది అంది 5 నిమిషాలకి. తను అనడానికి ఏముందమ్మా, నువ్వు ఒప్పుకుంటే చాలు, చిన్మయిని మన ఇంటికి తీసుకొస్తా అన్నాడు ఉత్సాహంగా. అది కాదురా, ఇన్ని రోజులు ఏదో కోల్పోయినట్టుగా ఉన్నావు. నిన్న వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి కనిపించింది అన్నావు, ఇప్పుడేమో నా బిడ్డకి తల్లి అంటున్నావు. ఏంట్రా ఇదంతా? ఆ పిల్లని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళ ముందు నా పరువు ఉంటుందా? కాస్త గాబరాగా అంది. మన అవసరానికి మొహం తిప్పేసుకొని మనమంటే తెలియనట్టుగా ప్రవర్తించిన వారి గురించి ఇప్పుడు ఎందుకమ్మా? నాకు నా బిడ్డ కావాలి అని ఖచ్చితంగా చెప్పిన కొడుకుని చూస్తూ, సరే ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, అప్పుడు తీసుకొద్దాం అంది రాగిని. తనకి యాక్సిడెంట్ అయిందమ్మా, ఈ పరిస్థితుల్లో తను వదిలి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను, ఈరోజే ఇప్పుడే తనని తీసుకురావాలి అన్నాడు కొద్దిగా ఆవేశంగా. కొడుకు వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంటే నీ ఇష్టం అంది. ఆలస్యం చేయలేదు విశాల్. వెంటనే రాగిని తీసుకొని చిన్మయి దగ్గరికి వెళ్ళాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.